జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఏటా డిసెంబర్ 24న నిర్వహించుకుంటాం. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసేవారు వినియోగదారులు. కొనుగోలుదారు అనుమతితో ఆ వస్తువులు సేవలు వినియోగించుకునేవారు సైతం వినియోగదారులే. జిల్లాలో వినియోగదారులకు జరిగే అన్యాయంపై జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం పోరాటం చేస్తుంది. రోజురోజుకు కొత్త టెక్నాలజీ అందుబాటులో వస్తున్న ఈ తరుణంలో నకిలీ వస్తువులు జాడ్య మార్కెట్ను పట్టిపీడిస్తున్నది. దీనిని అధిగమించడానికి వినియోగదారుల సమాచార కేంద్రం ద్వారా కేసులు వేసి పరిష్కరించవచ్చు. సంవత్సరం వారీగా వచ్చిన కేసుల వివరాలు: 2017-18 సంవత్సరంలో 210 కేసులు, 2019లో 150 ఫిర్యాదులు, 2020లో 220, 2021లో 200 కేసులు, 2022లో 423 కేసులకు గాను 200 కేసులు పరిష్కరించగా 223 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2 వీలర్, 4 వీలర్, వాటర్ ఫిల్టర్, గ్యాస్, రేషన్, పెట్రోల్ దుకాణాలపై ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. వినియోగదారుల హక్కులు: భద్రతా హక్కు. వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులు, పొందే సేవలు తక్షణ అవసరాలు తీర్చేవిగానే కాకుండా దీర్ఘకాలంగా ఉండాలి అని వినియోగదారుల ఆస్తులకు నష్టం కలిగించకూడదు. ఈ భద్రత పొందటానికి వినియోగదారులు కొనే వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాలని, వీలైనంత వరకు ISI హోల్ మార్క్ చిహ్నాలు ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలి. సమాచారం పొందే హక్కు. వినియోగదారులు కొనే వస్తువులు, పొందే సేవల నాణ్యత ప్రమాణం, ధరల గురించి సంపూర్ణ సమాచారం పొందొచ్చు. వస్తువుల ఎంపిక హక్కు. అనేక రకాల వస్తువులను, సేవలను తగిన సరసమైన ధరల్లో పొందటం వినియోగదారుల హక్కు. అభిప్రాయం వినిపించే హక్కు. వినియోగదారుల వేదికపై తమ అభిప్రాయాలను వినిపించుకోవచ్చు. ప్రభుత్వం, ఇతర సంస్థలు ఏర్పాటు చేసే పలు సంఘాల్లో ప్రాతినిధ్యం పొందగల రాజకీయేతర, వాణిజ్యేతర వినియోగదారుల సంఘాలను ఏర్పరచుకోవటం కూడా ప్రాథమిక హక్కు. న్యాయ పోరాటం. అన్యాయమైన వాణిజ్య విధానాలను, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్ధమైన రక్షణ పొందటం వినియోగదారుల హక్కు. బాధ్యతలు. గుడ్డిగా ఏ వస్తువు కొనొద్దు. కొనదలిచిన వస్తువు పూర్తి సమాచారాన్ని సేకరించాలి. కాస్మెటిక్స్ ఉత్పత్తులపై తప్పనిసరిగా వస్తువు ధర, తయారీ, ఎక్స్పైరీ తేదీ, తయారుదారి చిరునామా, వస్తువు బరువును ముద్రించాలి. ఉత్పత్తులపై ముద్రించిన MRPపై మరో స్టిక్కర్ అంటించి దాని ధరను మార్చి అమ్మటం నేరం. కొనుగోలు చేసే సమయంలో రసీదు తీసుకోవాలి. కొన్ని వస్తువుల విషయంలో గ్యారంటీ, వారంటీ కార్డును షాప్ యజమాని సంతకం, ముద్రతో సహా తీసుకోవాలి. ఇవి వినియోగదారుల ఫారంలో సమర్పించడానికి ఉపయోగపడతాయి. నష్టపరిహారం. 20 లక్షల విలువ వరకు జిల్లా ఫోరంలోను, 20 లక్షల నుంచి కోటి వరకు రాష్ట్ర కమిషన్లో, కోటి రూపాయలకు మించిన పక్షంలో జాతీయ కమిషన్లో ఫిర్యాదు చేసుకోవాలి. నష్టం జరిగిన నాటి నుంచి 2 సంవత్సరాల్లోపు ఫిర్యాదు చేయవచ్చు. ఆలస్యానికి తగిన కారణం చూపిస్తే ఆ పై సంవత్సరం వరకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేయటం ఎలా? ఫిర్యాదు చేసే విధానం చాలా సులువు. తెల్ల కాగితం ఫిర్యాదు వివరాలు రాసి పంపొచ్చు. ఏ న్యాయవాది అవసరం లేకుండా ఎవరైనా వినియోగదారుల సమాచార కేంద్రంకు వెళ్ళి నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. టోల్ ఫ్రీ నంబర్. వినియోగదారులు తమకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకెళ్లొచ్చు. 1800-425-0033 లేదా 1967 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి సలహాలు పొందొచ్చు. మరిన్ని వివరాలకు జిల్లా కేంద్రంలోని ZP కార్యాలయంలోని వినియోగదారుల సమాచార కేంద్రంలో లేదా అధ్యక్షులను సంప్రదించొచ్చు. కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం.
జిల్లాలో ఇప్పటి వరకు 423 కేసులు రాగా 223 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రతి వస్తువును కొనుగోలు చేసిన తర్వాత రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే సమస్య పరిష్కారం కష్టతరం అవుతుంది. రసీదును తప్పకుండా తీసుకోవాలి. ప్రతి వినియోగదారుడు ఏదైనా వస్తువును కొన్న తర్వాత రసీదును తప్పకుండా తీసుకోవాలి. నాణ్యత లేని వస్తువులు ఇస్తే వెంటనే 1800-425-0033 లేదా 1967 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. రసీదు తీసుకోవటం ద్వారా ప్రశ్నించేందుకు వీలవుతుంది. వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం. భారతదేశంలో 1986లో వినియోగదారుల ప్రయోజనార్థం వారి హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించారు. భారత రాష్ట్రపతి ఆమోదంతో 1986 డిసెంబర్ 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ చట్టం ప్రకారం వినియోగదారులకు 6 హక్కులు ప్రకటించింది. వినియోగదారుల రక్షణ, మానవ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాదకారక వస్తువులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కు, అవసరాలు తీర్చడమే కాకుండా దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవలను పొందాలి. ఇప్పటి వరకు జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 24వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అనిల్ కపూర్ ఒక భారతీయ నటుడు, నిర్మాత. 100కు పైగా బాలీవుడ్ సినిమాల్లోనూ, కొన్ని అంతర్జాతీయ చిత్రాల్లోనూ, టీవీ ధారావాహికల్లోనూ నటించాడు. వంశవృక్షం అనే తెలుగు సినిమాతో ఆయన కథానాయక పాత్రలు వేయటం ప్రారంభించాడు. అంతర్జాతీయ చిత్రాల్లో ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన స్లమ్ డాగ్ మిలీనియర్లో మొదటిసారిగా నటించాడు. 2 జాతీయ సినిమా పురస్కారాలు, 6 ఫిల్మ్ఫేర్ పురస్కారాలతో పాటు పలు పురస్కారాలు అందుకున్నాడు. అనిల్ కపూర్ 1956 డిసెంబర్ 24న చంబూరు, ముంబైలో ఒక పంజాబీ కుటుంబంలో జన్మించాడు. అనిల్ కపూర్ 1970లోనే తూ పాయల్ మే గీత్ అనే హిందీ సినిమాలో చిన్నప్పటి శశి కపూర్లా నటించాడు. అయితే ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. 1979లో ఉమేష్ మేరా దర్శకత్వంలో వచ్చిన హమారే తుమారే అనే సినిమాలో చిన్న పాత్రతో తెర మీద కనిపించాడు అనిల్. మొహమ్మద్ రఫీ హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్య గాయకుడు. ప్రముఖ ఉత్తర భారత నేపథ్య గాయకుడు. హిందీ సినీ వినీలాకాశంలో అతిపెద్ద తారగా విలసిల్లిన వాడు. సంగీతాభిమానులందరికీ సుపరిచితుడు అయిన రఫీ హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల్లో పాటలు పాడాడు. 17 భాషల్లో తన గానంతో అందరినీ అబ్బురపరిచాడు. హిందీ సినిమా జగత్తులో గుర్తింపబడ్డాడు. భారత ఉపఖండంలో ప్రఖ్యాతిగాంచిన గాయకుడు. పంజాబ్లోని కోట్లా సుల్తాన్పూర్లో డిసెంబర్ 24, 1924న జన్మించాడు. హిందీ సినిమా గాన జగత్తులో 1950 నుండి 1970 కాలం మొహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి కాదు. రఫీ, లతా మంగేష్కర్ల గాయక జోడీ హిందీ నేపథ్య గాన చరిత్రలో కొత్త ఒరవడిని, రికార్డును సృష్టించింది. కేవలం రఫీ పాటలతో వందల కొద్దీ చిత్రాలు విజయం పొందాయి. దగ్గుబాటి సురేష్ బాబు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బొబ్బిలి రాజా, కూలీ నంబర్ 1, ప్రేమించుకుందాంరా, గణేష్, కలిసుందాంరా, జయం మనదేరా, నువ్వు లేక నేను లేను, మల్లీశ్వరి, తులసి, దృశ్యం, గోపాల గోపాల తదితర చిత్రాలను నిర్మించారు. దగ్గుబాటి సురేష్ బాబు డిసెంబర్ 24, 1958న ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. సురేష్ బాబు ప్రఖ్యాత నిర్మాత, మూవీ మొఘల్గా పేరుగాంచిన డి రామానాయుడు కుమారుడు. మద్రాసులోని డాన్ బాస్కో పాఠశాలలో పాఠశాల విద్య పూర్తి చేశారు. ఆయన చెన్నైలోని లయోలా కళాశాలలో పియూసీ పూర్తి చేశారు. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి 1981లో మిచిగాన్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. కనన్ సింగ్ గిల్ ఒక భారతీయ స్టాండప్ కామెడియన్,
నటుడు, రచయిత, యూట్యూబర్. అతను పంచ్ లైన్ బెంగళూరు పోటీలో గెలిచాడు. అతను యూట్యూబ్ సిరీస్ పొటెన్షియల్ మూవీ రివ్యూస్కి ప్రసిద్ధి చెందాడు. అక్కడ అతను సహచర స్టాండప్ కామెడియన్ బిస్వా కళ్యాణ్ రాజ్తో కలిసి క్యాంపీ బాలీవుడ్ చిత్రాలను సమీక్షిస్తాడు. అతను యూట్యూబ్ కామెడీ హంట్ వెనుక ఉన్న ప్రధాన వ్యక్తుల్లో ఒకడు. యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ ఇండియాకు సహ హోస్ట్గా కూడా చేశాడు. 2017లో అతను అమెజాన్ ప్రైమ్ వీడియోలో కీప్ ఇట్ రియల్ అనే తన స్వంత 1 గంట కామెడీ స్పెషల్ను విడుదల చేశాడు. అతను నూర్ చిత్రంతో సోనాక్షి సిన్హాతో కలిసి పెద్ద తెరపై అడుగుపెట్టాడు. కానన్ బరేలీలో ఒక సిక్కు కుటుంబంలో డిసెంబర్ 24, 1989న జన్మించాడు. అనుభవ్ మొహంతి భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన ఒక్కసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేంద్రపారా నియోజకవర్గం నుండి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఏప్రిల్ 27, 2013న అతను ప్రాంతీయ రాజకీయ పార్టీ బీజేడీలో చేరాడు. ఆయన జూన్ 2014లో రాజ్యసభకు పోటీ లేకుండా ఎన్నికై రాజ్యసభలో అతి పిన్న వయస్కుడైన పార్లమెంటేరియన్గా నిలిచాడు. 23 మే 2019న అతను గతంలో ఎన్నుకోబడిన బైజయంత్ పాండాను ఓడించి కేంద్రపరా నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. అనుభవ్ మొహంతి డిసెంబర్ 24, 1981న కటక్, ఒడిశాలో జన్మించాడు.